Hey guys, welcome to Movies Books and Coffee. So, first of all, my fellow Pisces, happy birthday to Nani Garu. ఆయన నుండి వచ్చే ఇంకా ఎంతో మంచి మంచి సినిమాలు, విలువలున్న సినిమాలు, మంచి క్యారెక్టర్లు, మంచి ఎంటర్టైన్మెంట్ అంటే క్లీన్ ఎంటర్టైన్మెంట్ రావాలని ఇంకా కోరుకుంటూ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇఫ్ యూ లైక్ మై కంటెంట్. థ్యాంక్ యూ. సో సీన్ అనలైజేషన్ చేస్తున్నాను కదా, ఇదివరకు ఒక 2, 3, 4 చేస్తున్నట్టున్నా. సో ఇప్పుడు ఇంకో నా ఫేవరెట్ సీన్ టక్ జగదీష్లోది. నార్మల్గానే జగదీ క్యారెక్టర్ మిస్అండర్స్టాండింగ్ చేసుకునే క్యారెక్టర్. అది త్రూ అవుట్ ద మూవీ మొత్తం అందరి క్యారెక్టర్ దగ్గర చూస్తూనే ఉంటాం. ఆయన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఎవరి అవసరాలకు వాళ్ళు ఇన్నోసెంట్గానో డేంజరస్ ఇంటెన్షన్స్తోనో ఏదో ఒక రీజన్తో వాడుకుని ఏమైనా డిఫరెంట్గా అంటే మనకి అనుకూలంగా లేదు అని చూడటానికి అనిపిస్తే చాలు, అది నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అంటే నార్మల్గా లవ్ నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర కనీసం ముందు తెలుసుకొని తర్వాత ఫైట్కో ఇంకోటో సిద్ధమవుతారు. కానీ అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నాడని కానీ, వీడు మా ఫ్యామిలీ ఇలా చేయడానికి కానీ ఆలోచించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరుండరు. అనుమానించే వాళ్ళు, అవమానించే వాళ్ళు అపార్థం చేసుకొని తప్ప. స్టార్టింగ్ నుండి కూడా ఇంతే. ఆ ఆస్తి సీన్ అంతా అది తర్వాత, దానికి ముందు ఈ సీన్లో నా ఫ్యామిలీనే నాకు అంతా అని అనుకుంటూ స్టార్టింగ్ నుండి ఈ సీన్లో వీళ్ళ అన్నయ్య తన సొంత అమ్మనే, అంటే అమ్మ సొంతదే కానీ ఇంకెవరైనా కానీ చెడ్డదైతే తప్ప ఎవరు అలా చూడకూడదు. కానీ ఫుల్ లవ్ని ఇచ్చే ఆవిడ మీద జగపతి బాబు గారి క్యారెక్టర్ చాలా అసహించుకుంటూ ఉంటుంది. ఈ సీన్లో అసహించుకునే ఆయన్ని అక్కడికి పంపింది జగది. కానీ వీళ్ళు చేసేది జగదీ క్యారెక్టర్ ఎంత వీళ్ళకి తెలియకుండా లవ్ ఇస్తున్నాడో అంత గట్టిగా, అంతకన్నా గట్టిగా వాళ్ళు కొట్టే దెబ్బ అంతా ఇంత కాదు. మూవీ మొత్తం చూసుకుంటే తన హ్యాపీనెస్, తను చేసే కోతి అల్లరి పనులు బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ తన లవ్ కానీ బాధ కానీ ఏ ఇంటెన్స్ ఎమోషన్ అయినా కూడా లోపల పెట్టేసుకొని చూపించాడు బయటికి జగది. ఇక ప్రీ క్లైమాక్స్ సీన్ ఫైనల్ దెబ్బ అనమాట. పాపం అయినా ఏమండో అక్కడ కూడా. కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకుండా దాని ముందు సీన్లోకి వెళ్దాం. జగదీ క్యారెక్టర్ మొత్తం లోపల దాచుకున్నదంతా కూడా బద్దలు కొట్టేస్తారు. ఈ సీన్లో బయటకు వచ్చేస్తుంది. ఒక్క డైలాగ్ ఉంటుంది వాళ్ళ ఈజిప్ట్ మమ్మీ గారిది, అది దిష్టి గురించి. అయినా తమ్ముడి దిష్టి వల్ల అన్నయ్యకి యాక్సిడెంట్ రీజన్ అని అనడం ఏంటండి, మరి దారుణంగా లేదో? ఆవిడికి ఓన్లీ సొంత కొడుకు మీదే లవ్ ఉండొచ్చు, కానీ జగది ఆర్ మిగతా ఎవరైనా కూడా ఆవిడని అమ్మ అనుకుంటేనేగా పెరిగారు. అంటే కొంతమంది ఉంటారు ఫ్యామిలీకి చెడు కోరుకునే వాళ్ళు, కానీ జగదీష్ని అలా అనడం అంటే 1% కూడా తెలియదు జగదీ గురించి. కానీ అప్పుడు కూడా బయటపడకుండా మొత్తం తన బాధని దిగమంగి కలెక్టెడ్గా హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తాడు జగది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, తన చుట్టూనే ఉంటాడు కదా ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి ప్రవీణ్ గారి క్యారెక్టర్. గూగుల్లో సాయి అనేది మూవీ చూడలేదు ఈ మధ్య. సో తనకు కూడా అర్థమవుతుంది ఈయన బాధ. అఫ్ కోర్స్ తనకు కూడా తెలిసి ఈయన క్యారెక్టర్ ఈయనేంటో అంతకుముందు సీన్స్లోనే అది కనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఉంటాయి ఆయన చెప్పేది. సొంత ఫ్యామిలీలో ఒక్కరికి కూడా 1% కూడా తెలియదు జగతి గురించి. సో కాల్డ్ ఎఫ్ఎఫ్ ఫ్యామిలీ అనమాట. సో హీరోయిన్కి అండ్ ప్రవీణ్ గారు అండ్ సమ్ జగదీ ఫ్రెండ్స్కి మాత్రమే తెలిసి ఉండొచ్చు నా గెస్ ప్రకారం. ఇక సీన్కి వస్తే అక్కడికి వచ్చాక కూడా ఆ ఇంటెన్స్, అంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చాక కూడా ఆ ఇంటెన్స్ ఎమోషన్స్లో వచ్చేస్తాడు. అంటే ఆ మైండ్ కరెక్ట్గా లేదు జగదీది, అది కింద ఎక్కడ చెప్దాం. అలాంటి టైంలోనేగా లోన్లీ, హార్ట్ బ్రేక్, అలాంటి టైంలో తన అన్న వాళ్ళతో ఉండాలి, కొంచెం ఆత్మీయత కావాలి అనిపించేది. కానీ అక్కడికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఏదో వచ్చేసే కానీ వెళ్ళిపోదాం అని కూడా వెనక్కి తిరుగుతాడు. అంతలోకి హీరోయిన్ లోపల నుండి వస్తుంది గుమ్మ. అక్కడ ఎమోషనల్గా బయటికి రాని పర్సన్గా, అందులోనూ అలాంటి క్యారెక్టర్స్ ఫ్యామిలీస్తో అన్నేళ్ళు పెంచిన వాళ్ళకే తను ఓపెన్ అవ్వలేదు. ఇంకా గుమ్మ మొన్న మధ్య వచ్చింది అంటే ఓపెన్ అవ్వడానికి డెఫినెట్లీ బాండ్, క్లోజ్నెస్, రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది, గడిపిన టైంతో కాదు. సో అండ్ వరలక్ష్మితో ఆల్రెడీ చాలా క్లోజ్ అయ్యాడు, చాలా తెలిసాయి. తన ఫ్యామిలీ కన్నా ఎక్కువ విషయాలు జగదీ గురించి తెలుసు తనకి. బట్ స్టిల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంతా తెలియలేదు.
ఇంకా వీళ్ళు స్టార్టింగ్లోనే ఉన్నారు కాబట్టి ఒక 1 ఇయర్లో తెలిసిపోతులే. ఎనీవే, సో అడగలేక అడుగుతాడు. అప్పుడు తను గుమ్మ డైరెక్ట్గా నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి ఇండైరెక్ట్గా బాధపడకు, నీ భారం నాకు కూడా ఇవ్వు అని షేర్ చేసుకుంటుంది. అది ఫ్యాంటాస్టిక్ సీన్ అనలైజేషన్. ఇక్కడ స్టార్టింగ్ నాని గారి క్యారెక్టర్ జగతి రాగానే ప్రవీణ్ గారి క్యారెక్టర్ కార్ ఇంజన్ ఆపొస్తా అని చెప్పి ఆయన అన్నయ్య వచ్చాడు, కార్ ఇంజన్ ఆపొస్తా అని చెప్పి అటు వెళ్తాడు. సో ఆయన సీన్లో ఉంటే ఒకటి లోపల వరకు వాళ్ళకి తెలిసేలా ఏంటి అమ్మగారు ఇలా అంటున్నారా అని ఆయన వెళ్తాడు, లేకపోతే రండి మనం లోపలికి వెళ్దాం అని చెప్పి నిజం చెప్దాం అని ఆయన చూస్తాడు. సంథింగ్ ఏదో అంటే తర్వాతనే జరగచ్చు, కానీ ఈ సీన్లో ఉన్నట్టు ఆయన్ని అక్కడ ఉంచకుండా అటు పక్కకు పంపించారు. సో అట్లా ఆపిలా వచ్చేసరికి జగతి క్యారెక్టర్ బయటకు వచ్చేస్తూ ఉంటే ఈయన క్యారెక్టర్ అడుగుతుంది ఏంటండి అప్పుడే వచ్చేస్తున్నారని చెప్పి. అంటే ఆయన సీన్లో ఉండి చెప్తున్నా కూడా జగపతి బాబు గారి క్యారెక్టర్ ఎట్లయితే చెప్తూ ఉంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ ఆవిడ వినిపించుకోకుండా డామినేట్ చేసేస్తే ఇంకా తిడతానే ఉంటుంది, సంథింగ్ అట్లాగే అవుతుంది పక్క. అంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా కొంచెం లైట్గానే అంటే చెప్పాలి అన్నట్టు చెప్పరు, ఏదో అంటే గట్టిగా చెప్పరు, ఎందుకో తెలియదు మరి రీజన్. మేబీ ఆ సీక్రెట్స్ బయటికి రాకూడదను, లేకపోతే ఏమో అంటే సొంత కూడు అంటే ఏమో మరి తను చేసింది మంచి. సో అది దాచి దానివల్ల నష్టం లేదు, తెలీదు. ఆయన గట్టిగా చెప్తా ఉన్నారు, ఆయన్ని డామినేట్ చేసేస్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. సో మేబీ ఆ సీన్ అట్లా రావడం కోసం జగపతి బాబు గారి క్యారెక్టర్ తక్కువ స్లోగా కొంచెం చెప్పమని ఒక థాట్ ఏమో. కానీ అక్కడ ఉంటే బహుశా మాటలు పెరిగి అంటే ఆ ఎత్తిని ఎట్లా చేశారు తను అట్లా అక్కడే సాల్వ్ అవుతుంది అనుకున్నాడు, లేకపోతే సమ్ ఏమనుకున్నారు డైరెక్టర్. సో అట్లా అవ్వనీయకుండా ఈయన ఎదురుపడేలాగా చేశారు అనమాట. ఇంజన్ ఆపొస్తా అని చెప్పి ఎదురుపడేలాగా చేశారు. సో ఏంటి వచ్చేస్తున్నారని తన గురించి తెలుసు కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నానిగారు జగతి తన బాధని కంట్రోల్ చేసుకుంటూ, బట్ అది ఆగదు, స్టిల్ ఆ లాస్ట్ 1% రాకుండా ఆపడానికి ట్రై చేస్తూ హోల్డ్ చేస్తూ అది ఆ దూడేంట్రా అక్కడ కట్టేశారు వర్షంలో లోపల కట్టే అనే డైలాగ్ ఉంటుంది. ఒకటి ఆ డైలాగ్ ప్రవీణ్ గారి క్యారెక్టర్ దృష్టిని తన మీద నుండి తప్పించి అటు మళ్ళేలా చేయడం, టాపిక్ మార్చడం. 2 ఆ దూడ తన అయితే అలా వదిలేశారు ఒక్కడినే అని, అంటే దూడ అంటే చిన్నదే, ఈయన కూడా ఇంట్లో చిన్నోడే, అది ఏడుస్తూ ఉంటుంది పాపం ఈయన అంతే. ఇంకా కీస్ పాకెట్లో వేసుకొని మళ్ళీ అడగటం అవన్నీ తన మైండ్లో లేదు, అక్కడ బాధపడుతూ ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ అది. నిజంగా గుమ్మ ఇంటికి సేఫ్గా వెళ్ళడం అంటే గ్రేటే. అక్కడికి వెళ్ళాక నాన్నగారి కళ్ళు, లిప్స్, ఆ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయొచ్చు. అడగటం ఓపెన్ అవ్వడం కష్టం ఆ క్యారెక్టర్కి. వరలక్ష్మి హక్ చేసుకున్నాక లోపల ఉన్నదంతా ఒకేసారి బయటకు వచ్చేస్తుంది కన్నీళ్ళ రూపంలో. ఇక్కడ సీన్ అండ్ మ్యూజిక్ మూవీ మెయిన్ థీమ్ అని అనుకుంటున్నా, మెయినో కాదా అని నేను చూడలేదు. మన మూవీస్లో కొన్ని నాటికి అంటే ఈ మధ్య స్టార్ట్ చేశారు కానీ ఇదివరకు ఉండేది కానీ నేను చూడలేదు, చెక్ చేయలేదు. సో బట్ మూవీలో చాలాసార్లు ప్లే అయ్యే మ్యూజిక్ ఇదే. ఇంటి దగ్గర సీన్లో ఫుల్ ఉండి లక్ష్మి దగ్గరకు వచ్చేసరికి మొత్తం మ్యూజిక్ ఆపేసి లైట్గా స్టార్ట్ చేసి మిడిల్లో ఎక్కడైతే ఎమోషనల్ సీన్ బిల్డ్ అవుతుందో అక్కడ స్టార్ట్ చేసి అలా హక్ చేసుకునేసరికి పీక్ తీసుకెళ్తాను మ్యూజిక్ని. గుడ్ మ్యూజిక్. యాక్టర్స్ నానిగారు అంత గొప్ప యాక్టర్ మనందరికీ తెలుసు. ఆయనవి ఎన్నో సీన్స్ ఉన్నాయి చాలా మూవీస్ నుండి, అవి చూపించినవి. అందులో ఖచ్చితంగా ఈ సీన్ ఒకటి చాలా బలమైన సీన్, ఆయన యాక్టింగ్కి స్కోప్ ఉన్న పర్ఫెక్ట్ సీన్, దానికి ఏమాత్రం తగ్గని యాక్టింగ్. రీతు గారిది జస్ట్ కొన్ని సెకండ్స్ మైనర్ రోల్ ఈ సీన్లో, ఆ సపోర్టింగ్ డైలాగ్ హగ్లానే మంచి సపోర్టింగ్ యాక్ట్, అండ్ తను కూడా మంచిగా చేస్తారు. ఇంకా ప్రవీణ్ గారి క్యారెక్టర్ కూడా కొన్ని సెకండ్స్ ఈ సీన్లో, కానీ జగతిని అర్థం చేసుకున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ సీన్లో జగతిని చూడటం అర్థం చేసుకోవడం గుడ్. అండ్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి రీతు గారివి. ఫైనల్ వాచ్. ఈ క్యారెక్టర్ మీలో ఎంతమంది రిలేట్ అవుతారో తెలియదు కానీ అంటే మన లైఫ్లో కూడా ఒక్కోసారి ఇట్లాగే సేమ్ ఫ్యామిలీ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఎవరో ఒక పర్సన్ ఉంటారు మనం ఎవరైతే లవ్ చేస్తాం వాళ్ళు, లేకపోతే నార్మల్గా మనం పట్టించుకున్న వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేసుకున్నా మనం పట్టించుకోము. సో మనం లవ్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో ఒక సిచ్యువేషన్లో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉంటాయి. మీరెంత రిలేట్ అవుతారు? నేను కూడా అంతే జగదీలాగా పైకి చెప్పను, వాళ్ళని డైరెక్ట్గా అడిగితే ఓకే, డైరెక్ట్గా అడగకుండా వాళ్ళే డిసైడ్ అయిపోయే టైప్ అయితే లోపలే బాధపడి లోపలే ఉంచుకుంటాను కానీ అది బయటికి రానివ్వను. ఇంకా మూవీ అంత ఆడలేదు నీ ఆడియన్స్ అన్నట్టు గుర్తు, కానీ
నాకు మాత్రం బాగానే ఉంటుంది. అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగుంది. రిపీటెడ్గా మూవీని చూస్తే చాలా ఎలిమెంట్స్, సీన్స్, ఎలివేషన్స్ ఉన్నాయి. ఎందుకు ఆడలేదో కానీ నాకు గుర్తు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఇప్పుడు మనం చూసే కథే ఇలా చెప్పారు నానిగారు అని మూవీ ప్రమోషన్స్లో చెప్పారు ఆయన. ఎనీవే నాకు మాత్రం వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్. అండ్ జగదీష్ క్యారెక్టర్ బాగుంటుంది, కపుల్ బాగుంటారు, మూవీ బాగుంటుంది. సో మీకు కూడా నా వీడియో బాగుంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ సూన్, సైనింగ్ ఆఫ్.